రైట్ ఇక అప్డేట్స్ చూసుకున్నట్లయితే తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 18 వరకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం విద్యార్థులు పరీక్షలను రాయనున్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు రాసేందుకు 3 రోజుల పాటు 3 గంటల పాటైతే సమయం ఉంటుంది. ఇక విద్యార్థులు పరీక్ష హాలుకు అయితే 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తారు. అదేవిధంగా ఏ విద్యార్థిని కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష హాలు నుంచి బయటికి పంపించరు. ఇక ఈ పరీక్షలు రాసేందుకు రాష్ట్రంలో 9,97,075 మంది హాజరు కానుండగా వారి కోసం 1,495 కేంద్రాల్లో ఏర్పాట్లు అయితే చేశారు. తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 18 వరకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం విద్యార్థులు పరీక్షలను రాయనున్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు రాసేందుకు 3 గంటల పాటు సమయం ఉంటుంది. విద్యార్థులు పరీక్ష హాలుకు అయితే 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తారు. అదేవిధంగా ఏ విద్యార్థిని కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష హాల్ నుంచి బయటకు పంపించరు. ఈ పరీక్షలు రాసేందుకు రాష్ట్రంలో 9,97,075 మంది హాజరు కానుండగా వారి కోసం 1,495 కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 18 వరకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం విద్యార్థులు పరీక్షలను రాయనున్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు రాసేందుకు 3 గంటల పాటు సమయం ఉంటుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏదైతే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు నుండి మొదలవనున్న ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా అంతా కూడా వారికి హాల్ టికెట్ ఇష్యూస్ కానీ, ఎక్కడ ఫ్లైయింగ్ స్క్వాడ్ కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా మొత్తం మీద ఈ రోజు మొదలవుతున్నటువంటి ఎగ్జామ్స్ అయితే మొత్తం అందరూ విద్యార్థులు ప్రిపేర్ అయ్యి ఇప్పుడే ఒక 9 గంటల జరుగుతున్న నేపథ్యంలో పావు గంట ముందు హాల్ టికెట్లు ఆయనకి కూడా హ్యాండ్ ఓవర్ చేయాలనేది అక్కడ ఉన్నటువంటి అధ్యాపకుల నిబంధనలు. మొత్తం మీద ఆడకు వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఎలాంటి కాపీ రైటింగ్ కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పిల్లలకు కూడా సమ్మర్ రావడంతో అక్కడ వాటర్ ఫెసిలిటీస్, అక్కడ టేబుల్ సిస్టము, అక్కడ మొత్తం కూడా ఎక్కడ ఎవరు కూడా కాపీ రైటింగ్ కానీ బయట వ్యక్తులు కానీ రాకుండా మొత్తం అన్ని ఏర్పాట్లు చేసి మొత్తం అయితే విద్యార్థులకు అనుకూలంగా సీటింగ్ కానీ, సీటింగ్ ప్రకారంగా సీరియల్ నెంబర్ ప్రకారంగా నంబరింగ్ కానీ అవన్నీ కూడా అధ్యాపకులంతా కూడా యాజమాన్యం మొత్తం అలాట్మెంట్ చేయడం జరిగింది. దానికి విద్యార్థులు అయితే ఎగ్జామ్ కు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ కు దానికి ఆసనమై ఈ రోజు అయితే ఇప్పుడు 1 by 1 రావడం జరుగుతున్నది. మొత్తం మీద విద్యార్థులకు ఎక్కడ సెంటర్లు ఇచ్చారో ఆ సెంటర్ లో కూడా వచ్చి వాళ్ళ యొక్క ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసుకొని వెళ్లే విధంగా మొత్తం కూడా ఆ ట్రాఫిక్ ఏరియాలో కూడా ట్రాఫిక్ పోలీసులు కూడా క్లియరెన్స్ చేయడం జరిగింది. తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 18 వరకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు రాసేందుకు 3 గంటల పాటు సమయం ఉంటుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఫాతిమా. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి పరీక్షలు ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంటర్మీడియట్ బోర్డు పూర్తిగా అంటే 1,400 సెంటర్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ 144 సెక్షన్ కూడా విధిస్తూ ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా అంటే కాపీ రైటింగ్ కానీ దానికి సంబంధించిన విషయాలు ఏవి కానీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా పూర్తిగా విద్యార్థులందరికీ పూర్తిగా ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ అలంకరించడం కూడా చేసింది. ఆ హాఫ్ అన్ అవర్ ముందే తమ హాల్ టికెట్ ను తీసుకొచ్చి హాల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. మిగతా టైంలో కూడా అలౌట్ చేయాలని కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఇకపోతే ముందస్తుగానే అర్ధగంట ముందే పూర్తిగా హాల్ టికెట్స్ కానీ అన్ని ఇస్తారు. అందుకు ముందుగానే పోవాల్సి వస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఎలాంటి ఒక నిమిషం లేట్ అయినా కూడా వారికి పోవడానికి వీలు కాకుండా ఉంటుందనేది కూడా ముందస్తుగా ఇంటర్ బోర్డు చెప్పినటువంటి పరిస్థితి. ఈ నిబంధనల ప్రకారం ఎవరైతే పాటిస్తారో వారిని మాత్రం అలౌట్ చేయాల్సి ఉంటుంది. మిగతా వారిని ఎట్టి పరిస్థితుల్లో అలౌట్ కూడా చేయరని చెప్తున్నారు. ఇకపోతే పెన్సిల్స్ కానీ ఎలక్ట్రానిక్ సంబంధించిన పరికరాలు కానీ ఎలాంటి లేవు తీసుకొని రాకూడదని కూడా వారు ముందస్తుగానే ఇన్స్ట్రక్షన్లు కూడా చెప్పడం జరిగింది. ఇది ఈ రోజు జరుగుతున్నటువంటి తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఇంటర్ బోర్డు సంబంధించినటువంటి పరీక్షకు సంబంధించి పరీక్ష కేంద్రాల్లో 150 మీటర్ల దూరంలోని 144 సెక్షన్ కూడా ఉంటుంది. ఎలాంటి గుంపు కానీ ఎలాంటి ఉండకూడదని కూడా ముందస్తుగా పోలీసు వాళ్ళు కూడా ఒక ఇన్స్ట్రక్షన్
ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించినటువంటి విషయాలలో పూర్తిగా చూసుకున్నట్లయితే అంటే విద్యార్థి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము పూర్తిగా తమకు ఇచ్చినటువంటి నియమ నిబంధనల ప్రకారం పెన్సిల్స్ కానీ సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్స్ కానీ బూక్స్ కానీ తీసుకుని రాకుండా ఉండాలనేది కూడా ముందస్తుగా చెప్పినటువంటి పరిస్థితి. ఇకపోతే మధ్యాహ్నం వరకు జరుగుతున్న ఈ ఎగ్జామ్ సంబంధించిన 3 గంటలు ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరిగే ఈ ఎగ్జామ్ సంబంధించి ఎలాంటి అంటే అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ముందస్తుగా పోలీసు వాళ్ళు కూడా రూట్ మ్యాప్ కూడా ఏర్పాటు చేశారు. కేంద్రాలు ఇకపోతే పరీక్ష కేంద్రాలకు ద్వారా ద్వారా పూర్తిగా గూగుల్ మ్యాప్ ఉంటుంది. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ కూడా క్లియర్ గా ఉంటుంది. రూట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, పరీక్ష కేంద్రాలు ఎంత దూరం ఉంటుంది, మెయిన్ రోడ్ నుంచి పరీక్ష కేంద్రానికి వెళ్ళడానికి కావాల్సిన రూట్ కూడా అన్ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించినటువంటి ఇకపోతే ఎవరైతే విద్యార్థులు ఉంటారో అక్కడ ఎవరికైతే శానిటేషన్ కావచ్చు, సంబంధించిన డ్రింకింగ్ వాటరే కావచ్చు, మెడికల్ కిట్ కూడా అందుబాటులో ఉంటుంది. ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రశాంత వాతావరణంలో ఎగ్జామ్స్ ని రాసుకోవాల్సిన అవసరం ఉందని విద్యార్థులకు కూడా సూచనలు చేశారు. ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాటు చేసినటువంటి అన్ని విషయాలు చూసుకున్నట్లయితే ఇప్పటికీ తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్టు తెలుస్తుంది. ఇకపోతే సెంటర్ల వద్ద వివిధ పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు అక్కడ చేరుకునే ముందే పూర్తిగా 1495 కేంద్రాలు మాత్రము తెలంగాణ వ్యాప్తంగా ఇక్కడ సెంటర్లు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి పూర్తి ఇప్పటికే ప్రతి సెంటర్ దగ్గరికి ఇన్విజిలేటర్స్ వస్తారు. ముందస్తుగానే ఈ సంబంధించినటువంటి విషయాలలో కానీ సంబంధించినటువంటి పేపర్ ఇన్విజిలేషన్స్ దీంతో పాటు ముందుగానే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఆ పరీక్ష కేంద్రాలకు చేరుకుంటారు. ఆ తర్వాత మిగతా విద్యార్థులకు ముందుగానే ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇది తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఇంటర్ బోర్డు సంబంధించినటువంటి విషయాలలో పూర్తిగా అంటే సమన్వయం చేస్తూ విద్యార్థులకు ఎప్పటికప్పుడు అంటే పరీక్ష కేంద్రాల వద్ద కూడా హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళాలని సూచనలు కూడా చేస్తున్నారు. ఈ హాఫ్ అన్ అవర్ తర్వాత కూడా ఎవరైతే ముందుగా 9 గంటలకు 1 నిమిషం లేట్ వచ్చినా కూడా అలౌట్ చేయమనేది కూడా ఖచ్చితంగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు నిర్ధారించినటువంటి పరిస్థితి. ఇకపోతే విద్యార్థులకు ముందస్తుగానే ఎలాంటి వస్తువులు తీసుకురావాలి, పెన్ గానీ పెన్సిల్స్ గానీ ఎక్కడ తీసుకురావాలి, సంబంధించినటువంటి సెంటర్ కు ఎలా వెళ్ళాలని కూడా ఇప్పటికే ఆ కళాశాల విద్యార్థులు అధ్యాపకులు కూడా బోధించినటువంటి పరిస్థితి. ఈ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇప్పటి వరకు జరిగేటటువంటి ఎగ్జామ్స్ ని ఫాలో కావాల్సింది కూడా చెప్పినటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే 19,775 మంది విద్యార్థులు కూడా ఈ ఎగ్జామ్స్ పార్టిసిపేట్ అవుతున్నారు. ఇకపోతే 1496 కేంద్రాలు కూడా ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళైతే